జగన్ ఓడిపోవడానికి ఇప్పటికీ కారణం దొరికింది. వైఎస్ఆర్ మరణాంతరం జగన్ వైపు కాంగ్రెస్ వైపు ఉన్న అభిమానులు అందరూ టర్న్ అయ్యారు. జగన్ పౌరాల గుట్ట మీద ఇచ్చిన స్పీచ్ తో వారు అంతా ఆయన వైపుగా మళ్లారు. ఆనాడు ఏపీలో ఉన్న యువత కూడా జగన్ లో కొత్త నాయకుడిని చూసి ఆయనకు మద్దతుగా నిలిచారు. అలా తనకు దక్కిన అనూహ్య మద్దతును చూసి జగన్ జనంలో ఉండాలని అప్పుడే డిసైడ్ అయ్యారు. తన తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చాలని ఆయన అప్పుడే ఆలోచన వచ్చింది. అలా జగన్ జనంలోకి వెళ్తే విపరీతమైన స్పందన లభించింది. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ కు ఈ రెస్పాన్స్ చూసి ఒక విధంగా బంబేలెత్తింది. దాంతో జగన్ తో పాటు ఆయన కుటుంబాన్ని పిలిపించి ఓదార్పు యాత్ర చేయొద్దు, అందరినీ ఒకే దగ్గరకు పిలిచి ఓదార్పు యాత్ర చేయండి అని సూచించింది. ఇక జగన్ దానికి అంగీకరించకుండా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెడితే అధికార కాంగ్రెస్ లో ఉన్న వారిలో 18 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. అలా ఉప ఎన్నికలు వస్తే అందులో 16 మంది గెలిచారు. ఇక లాభం లేదని కాంగ్రెస్ జగన్ మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టేస్తే ఆయన 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో జగన్ చెల్లెలు షర్మిల ఏపీలో మరో ప్రజా ప్రస్థానం పేరుతో తిరిగి పార్టీని నిలబెట్టారు. ఏ అమ్మాయి కూడా తిరగనంతగా ఆమె తిరిగి ఏపీలో పాదయాత్రను చేశారు. ఆ తరువాత 2014లో జగన్ కి బెయిల్ రావడం, సానుభూతి ఎమోషన్స్ అన్ని ఒక్కసారిగా పనిచేయడంతో 67 ఎమ్మెల్యేలను గెలిపించుకొని జగన్ ఏపీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆ ఎన్నికల్లో కేవలం 1% వైసీపీకి టీడీపీకి మధ్య తేడా. ఆయన ఆ 1% టీడీపీకి అదనంగా 40 సీట్లను ఇచ్చింది. ఇక వైసీపీని లేకుండా చేయాలని 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ అధికారంలో ఉండగా తన వైపు కలుపుకుంది. అందులో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చింది. అలా జగన్ పార్టీని క్లోజ్ చేయాలన్న ఆలోచనతో పనిచేసింది. అలా టీడీపీ దుర్బుద్ధితో చేసిన పనితో జగన్ ఆగ్రహం చెంది అసెంబ్లీలోనే ఒక సవాల్ విసిరి మరీ జనంలోకి వచ్చారు. ఇక మీదట తాను అసెంబ్లీకి రాను అని ప్రజల వద్దకే వెళ్తాను అని ఆయన శపథమే చేశారు. అలా సుదీర్ఘంగా 2 ఏళ్ల పాటు పాదయాత్ర చేసి జగన్ జనంతోనే మమేకం అయ్యారు. అలా పార్టీని పటిష్టం చేసుకుంటూ క్యాడర్ ని బిల్డ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సైతం స్ట్రాంగ్ గా నిలబడడంతో 2019 ఎన్నికల్లో 50% ఓట్ల షేర్తో 151 సీట్లు వైసీపీకి దక్కాయి. అంటే 2009 నుంచి 2019 మధ్య 10 ఏళ్ల పాటు జగన్ కానీ, విజయమ్మ కానీ, షర్మిల కానీ జనంలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ నిత్యం ఉన్నారు అన్నది ఇక్కడ అర్థమవుతుంది. జగన్ జైలులో ఉన్నా, బయట ఉన్నా ఆయన గురించి మ్యాటర్ తో వీడియో కంటెంట్ తో నిత్యం జనంలో ఉండేలా చేశారు విజయమ్మ, షర్మిల. జగన్ ఏ డ్రెస్ వేశారు, ఆయన ఆ రోజు ఏమి చేశారు, ఇలా అన్ని విషయాలు జనాలకు చేరడం వల్లనే జగన్ తో ఒక ఎమోషనల్ బాండేజ్ ఏర్పడింది. అలా జగన్ కి సంబంధించిన వీడియో కంటెంట్ ని యువత అంతా తమ సెల్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న టీడీపీని, చంద్రబాబు, లోకేష్ ని సోషల్ మీడియా అంతా ట్రోల్స్ చేస్తూ ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ వచ్చారు. అలా ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా దానిని అడుగడుగున స్థాయి దాకా ప్రజల వద్దకు తీసుకుపోతూ ఒక సైన్యంగానే వైఎస్ఆర్ ప్రేమించేవారు అంతా చేశారు. జగన్ విషయంలో తెలుగు వారికి సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి తండ్రి లేని బిడ్డ అని ఆదరించారు. ఇక రైతులు అయితే చంద్రబాబు వస్తే వానలు పడవు అని భావించి వైఎస్ఆర్ మీద ప్రేమతో జగన్ ని గెలిపించారు. అలా ఒక్కసారి జగన్ ని గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తారు అని అనుకోవడం వల్లనే భారీ మెజారిటీ ఆయనకు దక్కింది. ఇక గెలిచిన తర్వాత జగన్, షర్మిల చెప్పినట్లుగా మారిపోయారు అని సగటు వైసీపీ అభిమాని సైతం అనుకునేలా ప్రవర్తించారు అంటున్నారు. జగన్ తన సొంత తెల్లని చెల్లిని, పార్టీని, క్యాడర్ ని, లీడర్స్ ని, ఎమ్మెల్యేలను, మంత్రులను ఎవరిని అసలు పట్టించుకోలేదు. ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని పాలన సాగించారు. అంతేకాదు ప్రతి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ కి అప్పు కోసం ఇండెంట్ పెట్టుకుంటే సోమవారం, మంగళవారం నాటికి బిడ్డింగ్ లో అప్పు వచ్చేది. ఆ అప్పుతోనే పరిపాలన చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కి పంచారు. ఈ నేపథ్యంలో వ్యవస్థలను అన్నిటినీ ఆయన వదిలేశారు. దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ చాలా గొప్పది. గ్రామాలు బాగుపడాలి అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థతోనే సాధ్యం. అలాంటి వ్యవస్థను జగన్ సర్వనాశనం చేస్తూ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. అదే విధంగా ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం పెట్టి దాదాపుగా ఏపీలో 15,000 సచివాలయాలు ఏర్పాటు చేశారు.
చేశారు. ఇవన్నీ అవసరానికి మించి ఏర్పాటు చేసినవే. అలా ప్రతి సచివాలయంలో అవసరం లేకున్నా 11 మంది దాకా వివిధ డిపార్ట్మెంట్ సిబ్బందిని నియమించారు. కరోనా టైంలో ఈ వ్యవస్థ బాగానే పనిచేయవచ్చు కానీ దానికి ఒక యాక్షన్ ప్లాన్ అంటూ లేకుండా చేశారు. రాను రాను జగన్ బద్దకస్తుడిగా మారిపోయారు. బటన్ నొక్కుతూ ఆయన పాలన చేస్తూ పోయారు. ఆయన చుట్టూ ఒక సజ్జల, ఒక విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇలా కోటరి ఏర్పడి భజన చేస్తూ వై నాట్ 175 అన్న స్లోగన్తో మభ్యపెట్టారు. ఇక జగన్ తానే హీరో అని, కింగ్ అని భావించుకుంటూ ఎప్పటికీ బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ గెలుపు తనదే అని అతి ధీమాకు పోయారు. తనకు ఎదురు లేదని భావించిన జగన్ అసెంబ్లీలో తన తండ్రి వయసు ఉన్న బాబుని సైతం లెక్క చేయకుండా కూర్చోమని గదమాయించడం అంతా చూశారు. ఒక దశలో జగన్ తన తండ్రి వైఎస్ఆర్ కంటే కూడా ఎక్కువ అని ఫీల్ అయ్యారని అంటారు. నిండు అసెంబ్లీలో తన తోటి ఎమ్మెల్యేలు, మంత్రులతో చంద్రబాబుని నానా దుర్భాషలను ఆడించారు. ఆఖరుకు బాబు కుటుంబ సభ్యుల మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేయించారు. హిందూ సంప్రదాయంలో సైతం వాడని భాషను వాడి వైసీపీ నేతలు బాబు మీద రెచ్చిపోయారు. అలా చంద్రబాబుని ఆయన సతీమణి దూషించారు. దాంతో చంద్రబాబు కౌరవ సభకు ఒక దండం పెట్టేశారు. తాను తిరిగి సీఎంగానే సభలోకి అడుగు పెడతాను అన్నారు. ఆయన జనంలోకి వెళ్లారు. పార్టీని పూర్తిగా పటిష్టం చేసుకున్నారు. అయితే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో తిరగకుండా ఆంక్షలు పెట్టడమే కాదు, ఆయన మీద కేసులు పెట్టి మరీ అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు నథింగ్ అని తన ఎమ్మెల్యేలతో జగన్ చెప్పిన వీడియోలు ఈ రోజుకి వైరల్ అవుతున్నాయి. తన మిడి జ్ఞానంతో ఏమాత్రం సబ్జెక్ట్ లేకుండా చిన్న కేసులో బాబుని అరెస్ట్ చేయించారు. అప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. బాబు అరెస్ట్ తర్వాత పవన్ వేగంగా పావులు కదిపారు. ఆ వెంటనే జైలులో ఉన్న చంద్రబాబుని కలిసి వచ్చి టీడీపీకి జనసేన పొత్తుని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని 4 పెళ్లిళ్లు అని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ జగన్ దూకుడు చేశారు. అయితే మొదట్లో పవన్ పట్ల పెద్దగా స్పందించని కాపు సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వంటి వారి ద్వారా పవన్ మీద అటాక్ చేయడంతో పవన్ కి అండగా అంతా ఒకటి అయ్యారు. ప్రపంచంలో ఉన్న కాపు సామాజిక వర్గం అంతా పవన్ వైపు మల్లగా, కమ్మ సామాజిక వర్గం అంతా టీడీపీ వైపు మళ్ళింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇతర అగ్రవర్ణాలు బీజేపీ వైపు మళ్లారు. మాకు ఏమి చేయని జగన్ వైపు ఎందుకు ఉండాలని రెడ్డి సామాజిక వర్గంలో 40% టీడీపీ కూటమి వైపు మళ్ళింది. ఈలోగా ఏపీసీసీ చీఫ్ గా వచ్చిన షర్మిల జగన్ మీద భారీ స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఆయన్ని టార్గెట్ చేశారు. వివేక మర్డర్ కేసుని ముందుకు తెచ్చి ఇరకాటంలో పెట్టారు. జగన్ కి ఓటు వేయండి అని చెప్పకుండా షర్మిలకు ఓటు వేయండి అని విజయమ్మ చెప్పడంతో రాయలసీమలో 10% ఓటు షేర్ కూటమి వైపు మళ్ళింది. దాంతో ఎవరు ఊహించని విధంగా టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తే జగన్ కి 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఇందులో ఒక్క జగన్ తప్ప మిగిలిన వారు అంతా పోటాపోటీ మెజారిటీతోనే వైసీపీ తరపున గెలిచారు. ఇంట్లో కూర్చుంటే పరిపాలన జరగదు, అప్పులు తెచ్చి డబ్బులు పంచితే అది పరిపాలన అనుకోవడం వెర్రితనం. మనిషికి వెన్నుముక మాదిరిగా పార్టీకి క్యాడర్ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వారియర్స్ ముఖ్యం. ఓటమి చెందాక ఈవీఎంల మీదకు నెట్టితే ఏం లాభం అంటున్నారు. ఇప్పటికైనా బహిరంగంగా వైసీపీ క్యాడర్ కి చేసిన అన్యాయాన్ని చెప్పి సోషల్ మీడియాతో పాటు క్యాడర్ ని దగ్గరికి తీసుకుంటాను, గుండెల్లో పెట్టుకుంటాను అని చెబితే తప్ప వైసీపీ ఉనికి ఉండదని అంటున్నారు. ఐపాక్ టీం కాదు గెలిపించేది, ఏ పొలిటికల్ కన్సల్టెన్సీ అసలు గెలిపించలేదు. వైసీపీని గెలిపించేది క్యాడర్ అనేదే తెలుసుకోవాలి. అదే మా అధ్యయనంలో తేలింది.